వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. సెక్షువల్ లైఫ్ అనేది సరిగా లేకపోతే ఆ జంట విడాకుల వరకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా కేసులు కూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ సెక్షువల్ లైఫ్ ఏ విధంగా ఉండాలి, నిజంగా అది అంత ఇంపార్టెన్సా? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు జీవీఎస్కే న్యూట్రాసిటికల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి నవీన్ గారు. సార్, మనం ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడాము, అంటే మనిషికి తిండి నిద్ర అనేది ఎంత అవసరమో అదేవిధంగా సెక్స్ కూడా అంతే అవసరం అని చెప్పేసి అన్నారు. అప్పుడు పెద్దగా అనిపించలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే నాకు వస్తున్న కాల్స్ని బట్టి చూస్తూ ఉంటే నేను అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే మీరు 70+ ఇయర్స్ ఓల్డ్ కూడా మీకు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా, ఇప్పుడు మీకు అర్థమైందా? అసలు ఏంటి సార్, అంటే 70+ తర్వాత కూడా మరి ఆ కోరికలు అట్లా ఉంటాయా? అది అవసరమా, ఉండాలా? ఎందుకంటే మనం దీని గురించి చిన్న డిస్కస్ చేసిన తర్వాత కొత్తగా పెళ్ళైన ఒక జంట విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అట్లాంటి వాళ్ళని కూడా ఎంతోమందిని కలిపిన సందర్భాలు కిషోర్ కుమార్ గారికి అయితే ఉన్నాయి. ఎందుకంటే యాజ్ ఎ కపుల్ థెరపీ ఎక్స్పర్ట్గా ఎంతో కేసులు వస్తూ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. విడాకుల వరకు వెళ్ళిన కపుల్స్ని కూడా కలిపే విధంగా ఉన్నారు మీరు. సో నేను ఒకసారి అతనితో మాట్లాడిస్తాను. సో విత్ అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు. సో ఒకసారి ఏంటి సార్ అసలు, అంటే 70+లో కూడా ఆ కోరికలు అట్లా ఉంటాయండి? అంటే అవసరమా? సరే సార్, ఇప్పుడు మీకు 70 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఆకలిస్తుందా? అవుతుందండి. దాహం వేస్తుందా? తలకాయ పని చేస్తుందా? పని చేస్తుందండి. మరి అవి కూడా పని చేయాలి కదా సార్. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ అండి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత శరీరం ఏమీ కూడా ఓకే వీడికి ఒక 70 వచ్చేసి ఆ వ్యవస్థ ఆపేద్దాం, ఈ వ్యవస్థను ఆపేద్దాం అనేది ఏమి ఉండదండి. వ్యవస్థలన్నీ కూడా మనం బ్రతికున్నంత కాలం సక్రమంగా పనిచేయడానికే ఈ శరీరం చూస్తుంది. మరి సెక్సువల్ వ్యవస్థ అనేటువంటిది ఎందుకు పని చేయట్లేదు? అది వ్యవస్థ అని ఎందుకంటే అది కంప్లీట్ ఒక సిస్టమ్గా మనం భావించుకుందాం. ఇప్పుడు మనకి ఎలాగైతే రెవెన్యూ ఎలా ఉంటుందో, లేకపోతే ఇంకోటి ఎలా ఉంటుందో, జిహెచ్ఎంసీ, ఇలా ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్కటి సిస్టంలో ఎలాగైతే పనిచేస్తున్నాయో సెక్సువల్ వ్యవస్థ అనేటటువంటి కూడా శరీరంలో ఒక భాగం. ఎప్పుడైతే వయసు మీద పడిన తర్వాత ఈ శరీరం ఏం చేస్తుంది అంటేనండి, మీ హార్ట్ని, లివర్ని, బ్రెయిన్ని వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకని? దానికి తెలుసు ఇతను యవ్వనంలో నుంచి బయటకు వచ్చేసాడు, రిప్రొడక్టివ్ సిస్టమ్ పెద్దగా పనిచేయకపోయినా ఏం పర్వాలేదు, బట్ ఈ వ్యవస్థలన్నీ కాపాడుకుని ఈ మనిషిని నేను 100 సంవత్సరాలు బతికించుకోవాలి అని తాపత్రయపడతా ఉంటుంది ఈ శరీరం. మనం ఏం చేస్తాము, లేదు నువ్వేంటి ఇప్పుడు దాకా మాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చే వరకు నాకు సపోర్ట్ చేసావు కదా, సెక్సువల్ వ్యవస్థ కూడా సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయి అని మనం సిస్టమ్ని డిమాండ్ చేయాలి. అది ఏం చేస్తుంది, నాకు వేరే వ్యవస్థలు ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు కదా అని అది అనుకుంటుంది. నువ్వు కాదు, నాకు ఈ సిస్టమ్ కూడా పని చేయాలి అని అన్నప్పుడు శరీరం మీతో ఏం చెబుద్దంటే, సరేనా నేను అన్ని వ్యవస్థలు పనిచేయడానికే ఉన్నా, నాకు కొన్ని కావాలి ఇవ్వు, ఆ వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేస్తానంటే. ఏం కావాలి నీకు? పోషకాలే కావాలి, నీవు బంగారం వెండిలు అక్కర్లేదు దాన్ని. అంటే సెక్సువల్ వ్యవస్థ వయసు వచ్చిన తర్వాత ఏ పోషకాలైతే లోపాల వల్ల అది అయిపోయింది కాబట్టి పక్కన పెట్టిందో అవన్నీ మీరు సమృద్ధిగా అందించినప్పుడు ఆ వ్యవస్థ కూడా పనిచేయడం మొదలవుతుంది. నిజంగా అంటే మామూలుగా మనం ఈ కాల్ కలిసేలోపు ఒక చిన్న డిస్కషన్ సార్. చెప్పండి. టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది మనకు వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది అంటుంటారు కదా, మరి 70 వాళ్ళకి ఇంకా పూర్తిగా అయిపోయి ఉంటుందా? అంటే మామూలుగా 3 మినిమం ఉండాలి అంటే అంటుంటారు కదా, 3 to 8 ఎందుకు అయిపోద్ది అంటున్నాను. ఇప్పుడు మీరు డైజెస్టివ్ సిస్టంలో మీరు 20 ఏళ్ళు 15 ఏళ్ళప్పుడు కూడా మన డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అయినాయి, అన్నం జీర్ణం అవుతుంది, పెద్ద పేగుల్లో చిన్న పేగుల్లోకి వెళ్ళి ట్రావెల్ చేసి అంత సక్రమంగా జరుగుతుంది కదా ఆ వ్యవస్థ. మరి మీకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత డైజెస్టివ్ జ్యూసెస్ అన్న పని చేయడం అయిపోయినాయా? లేదు. మరి అది కూడా పని చేస్తుంది సార్. పని చేయకపోవడానికి ఏమీ లేదు. మనం దానికి ఇవ్వాల్సిన పోషకాలు ఇవ్వాలి అంతే. మనం ఇవ్వాల్సిన స్ట్రెంత్ పోషకాలు ఇవ్వాలి, అదే మన సిద్ధాంతం. నిజంగా ఇతనితో మాట్లాడినప్పుడు నాకు బాధ వేసింది సార్. ఏంటంటే చిన్న ఏజ్ కానీ డైవర్స్కి వెళ్ళిపోతా ఉన్నాం. నాతో ఓపెన్గా అంటే లైక్ బ్రదర్ మాదిరిగా చెప్పుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ యాంకర్ అన్నట్లు ఏం మాట్లాడలేదు, మనకు నెంబర్ వచ్చింది కదా, దాంట్లో మాట్లాడి మన వాళ్ళు సార్ కొంచెం ఏదో ఏడుస్తూ మాట్లాడుతున్నారండి అన్నప్పుడు నేను తీసుకున్నాను. ఒకసారి మాట్లాడదాం సార్. హలో సార్, నమస్తే అండి. ఎవరండి? సార్ నేను ఎంఆర్ హెల్త్ నుంచి యాంకర్ నవీన్ని మాట్లాడుతున్నాను సార్. ఓకే ఓకే చెప్పండి సార్. ఇది నాది మామూలు నెంబర్ పర్సనల్ అండి, మీరు వేరే నెంబర్ నుంచి మన టీం కాల్ చేస్తున్నారు కదా మీకు.
అవును. అదే. ఒకసారి సార్ ఉన్నారు సార్. అంటే మీరు ఓపెన్‌గా ఒకసారి నేను సార్ తోటి మాట్లాడాలన్నారు. నేను మీతో పర్మిషన్ కూడా తీసుకున్నాను. షూట్‌కొచ్చినప్పుడు మాట్లాడతానండి అని అన్నారు మీరు. బట్ అవునండి. అవును. ఏంటంటే నేను ఎక్కడే గాని మీ పేరు, మీ వివరాలు ఏవి కూడా నేను ఎక్స్‌పోజ్ చేయను సార్. మీ ప్రాబ్లమ్ ఏంటనేది ఒక్కటి సార్‌తో చెప్పండి. కిషోర్ కుమార్ గారు ఉన్నారు డాక్టర్ గారు. ఒకసారి మాట్లాడండి సార్. ఓకే. సార్ నమస్తేనండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నేను కిట్ అనేది వాడాను. ఓకే. యాక్చువల్లీ నా ప్రాబ్లమ్ ఏంటంటే నాకు మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. ఉమ్. చెప్పండి, పర్లేదు, చెప్పండి, ఓపెన్గా చెప్పండి. చెప్పడానికంటే అదే సార్ ఎక్కువసేపు చేయలేకపోయా. ఓకే. మా భార్య కూడా ఇంట్రెస్ట్ చూపించేది కాదు. ఆ, సో తర్వాత ఇంకా అదే చాలా దగ్గర అలాంటిది ట్రై చేద్దాం అనుకున్నా కానీ అందరూ వద్దు అని చెప్పారు. ఓకే. తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఉమ్, నేచురల్ మెడిసిన్ కోసం చూశాను. ఉమ్, తర్వాత చూస్తుంటే అది జీవీఎస్కే అనేది ఉమ్, చూశాను అనమాట మీది ప్రోడక్ట్. మాది వాడుతున్నారండి ఇప్పుడు? ఇప్పుడు వాడాను సార్. 1 month వాడాక నాకు 20% రిజల్ట్ అనేది కనిపించింది. ఓకే. అయినా ఇప్పుడు మా ఆవిడ కొద్దిగా డైవర్స్ వరకు వెళ్దాం అనుకున్నాం. అందుకే మీకు మళ్ళీ కాల్ చేశాను. ఉమ్, అంటే ఇప్పుడు 2 months వాడాక యాక్చువల్లీ 3 months వాడమన్నారు కోర్స్ ఇది. ఓకే. నేను ఇప్పుడు 1 month వాడాను. ఉమ్, నాకు 20% రిజల్ట్ అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు మిగతా 2 months వాడాక నాకు పూర్తి రిజల్ట్ అనేది వస్తుందా లేదా అని నాకు హోప్ లేదు. ఉమ్, ఇక ఇప్పుడు మా ఇంట్లో మా ఆవిడకి నాకు గొడవలు పని అవుతున్నాయి. ఓకే. సో ఇప్పుడు నాకు ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వలేదు సార్. ఇప్పుడు ఓకే. 2 months వాడాక నేను నమ్మకం ఇవ్వాలి మీకు. సార్, మీ 2 కాపురం months నిలబడాలి అంటే నేను నమ్మకం ఇవ్వాలా మీకు? అవును సార్. ఇప్పుడు నేను 2 months వాడాక నాకు పక్క రిజల్ట్ అనేది వస్తుందా లేకపోతే రాదా? డైవర్స్కి వెళ్ళిపోవాలా? ఇదేనా మీ క్వశ్చన్? అంతే సార్. సార్ మీరు అంత దూరం దాకా వెళ్ళొద్దు సార్. కావాలంటే మీరు ఆవిడని రమ్మనండి, ఇద్దరిని రమ్మనండి, మీరిద్దరు రండి. వచ్చిన తర్వాత మనం ఆవిడకి కూడా చెబుతాం. ఇది ఏమన్నా పెద్ద అంటే పరిష్కరించుకోలేనటువంటి వ్యాధి కాదు, అలాంటివంటి సమస్య కాదు సార్. మీ చేతుల్లో ఉన్నటువంటి సమస్య. ఇన్నాళ్ళ వరకు కూడా మీరు పెళ్ళైన అన్ని రోజులు కూడా ఆవిడకి ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ కానీ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది సమస్య. ఈ సమస్యకి పరిష్కారం ఇద్దరు కలిసి ఎత్తుక్కోవాలి కానీ లేదు మనం విడాకులే పరిష్కారం అనుకుంటే ఎలాగండి? ఇవాళ సొసైటీలో అందరూ మీలాగానే ఉన్నారు సార్. ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఏమీ లేదండి నేను ఇంట్లో కూర్చుంటానంటే పర్వాలేదు సార్, మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే అక్కడ వచ్చేవాళ్ళు కూడా అట్టాగే ఉన్నారు అక్కడ. సో దాని పరిష్కారం ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు ట్రావెల్ చేసి పెళ్లి చేసుకుని ట్రావెల్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చింది దాంట్లో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు 1 month వాడారు, 20% నాకు కనపడుతుంది సార్ రిజల్ట్. అంటే రిజల్ట్ దట్ సెన్స్ మీకు ఎనర్జెటిక్గా కానీ ఇంప్రూవ్మెంట్ కానీ కనపడింది కదా. సో ఇప్పుడు ఇంకొక 1 month కనుక మీరు వాడి చూస్తే కనుక మీకు 100% రిజల్ట్ ఉంటాయి. ఎందుకని రిజల్ట్ ఉంటుంది అని నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే మీ శరీరంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే దాన్ని భర్తీ చేసేటువంటి పోషకాలనే ఇస్తున్నాం మేము. ఓకేనండి. ఇంకొకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో నాకు తెలియదు కానీ మానసికమైనటువంటి ఒత్తిడి, ఇప్పుడు ఈ అమ్మాయి విడాకులు ఇచ్చేస్తానంటుంది లేకపోతే నాది బాగోలేదు అని చెప్పి నేను ఏ మెడిసిన్ ఇచ్చినా మీరు ఆ డిప్రెషన్లో ఉండో లేకపోతే అవే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారనుకోండి సార్, మీకు రిజల్ట్ తొందరగా రాదు. ఇవాళ నుంచి మీరు ఇద్దరు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అమ్మ నేను సార్ దగ్గర కోర్సు తీసుకున్నా, కావాలంటే ఇద్దరం వెళ్దాము, మాట్లాడదాము. సార్ ఎంతోమందికి ఈ పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళకు కూడా పరిష్కారం చూపించి విడాకుల దాకా వెళ్లకుండా చేసినటువంటి వ్యక్తి కాబట్టి మన ఇద్దరం వెళదాం, సార్తో మాట్లాడిన తర్వాత అప్పుడు కూడా నీకు నమ్మకం కలగకపోతే అప్పుడు నువ్వు ఎలా చెప్తే అలా వింటా. లేదు రా వెళ్దాం, ఇద్దరం వెళ్దాం, ఒకసారి సార్తో మాట్లాడదాం నేను చెప్తాను ఆవిడకి. ఎందుకంటే ఇప్పుడు దాకా వెయిట్ చేశారు కదమ్మా. ఇప్పుడు నువ్వు భర్తగా చూసుకుని ఆ సమస్యని పరిష్కారం ఎత్తుక్కోవాలి అని అంటే వంటగదిలో ఎత్తుక్కోవాలి కదమ్మా. ఆ సమస్యలో ఇప్పుడు ఆయనకు ప్రోటీన్ డిఫిషియన్సీ ఉంది, రోజు ఒక 2 eggs పెట్టండి, వారానికి 2-3 సార్లు చికెన్ పెట్టండి, కార్బోహైడ్రేట్ రైస్ తగ్గించమ్మా, లేకపోతే రోజుకు ఒక పొమగ్రనేట్ పెట్టమ్మా, లేకపోతే గుప్పుడు గింజలు మన పుచ్చకాయ గింజలు లేకపోతే పంప్కిన్ సీడ్స్ పెట్టమ్మా అని చెప్తాను. అప్పుడు ఆవిడ చేయాల్సిన పనులు ఆవిడ చేయాలి కదా సార్ మీకు వచ్చిన సమస్యకి. ఇప్పుడు ఇదేమో పరిష్కరించుకోలేని సమస్య కాదంటున్నాను నేను. అట్లా అనుకుంటే దీనికే అలా అనుకుంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సార్? ఎన్ని సంవత్సరాలు పోతాయి సార్? జీవితంతో వాడాలి కదా మందులు. సో మీరు దాని గురించి ఏం వర్రీ అవ్వద్దు. మీకు 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మీరు చాలా యంగ్గా అండి. మీకు దాన్ని బట్టి మీ పరిష్కారానికి, మీ యొక్క సమస్యకి పరిష్కారం
మన దగ్గర దొరుకుద్ది, దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి ఒక్కసారి మీరిద్దరూ కలిసి రండి మనకి క్లినిక్ వస్తే కనుక నేను మీ ఇద్దరితో మాట్లాడతాను, మందులు కాదు ఇక్కడ మాట్లాడి ఆవిడ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకునేటట్లు నేను చేస్తాను. దాని గురించి ఆలోచించకండి. ఏమండి నవీన్, అంతే కదా సార్? 100% సార్. ఓకే సార్. ఒక్క నిమిషం నవీన్ గారికి. సార్ మీరు ఒక్క 2 minutes లైన్లో ఉంటానంటే మీది కొంచెం మ్యూట్లో పెట్టుకోండి సార్, నాయిస్ రాకుండా ఉంటుంది మాకు. మీరు సార్ తోటి నేను మాట్లాడతాను, మీకున్న డౌట్స్ కూడా ఇంకా ఏమైనా ఉన్నా క్లియర్ అయిపోతాయండి. ఓకే సార్. ఓకే, నేను మళ్ళీ లాస్ట్లో మీతో మాట్లాడతాను సార్. ఓకే సార్. ఇది సార్ మొత్తానికి ఏంటంటే ఎట్లా మరీ డైవర్స్ వరకు వెళ్ళేంత పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి సార్? మీరు ఎందుకంటే ఇప్పటికే చాలామందికి కౌన్సిల్ చేశారు, వాళ్ళని వచ్చేసేసి మళ్ళీ ఇట్లా విడాకులు వెళ్ళే వాళ్ళని కలిపారు. మీరు ఏమి ఎక్కువ అబ్జర్వ్ చేశారండి వాళ్ళని? మళ్ళీ సార్ ఒకటి నన్ను నవీన్ గారు, తండ్రి అన్నీ ఇవ్వలేక పెళ్లి చేసి ఒక అతను నమ్మి కూతుర్ని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. ఓకే, మీకు అర్థమైందా? అదే అన్నీ ఇవ్వలేక, భోజనం పెట్టలేక కాదు. అదే అంటే భర్త దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి ఇవ్వలేంది భర్త మాత్రమే ఇచ్చేది. అది నువ్వు ఇవ్వకపోతే ఎందుకు ఉండాలి నీ దగ్గర? అర్థమైంది? అది ఇవ్వకపోతే ఎందుకు ఉండాలి నీ దగ్గర చెప్పండి? భోజనం లేక అదొక్కటే జీవితమా సార్? అది జీవితం అంటే మాటలు కాదండి, అది కూడా జీవితంలో పాట అంటున్నాను. అంటే మీ దగ్గరికి వచ్చి ఆ క్షణికాల ఆనందాన్ని లేకపోతే శరీర సుఖాన్ని నేను వదిలేసుకోవాలా? వదిలేసుకోవాలా? అక్కర్లేదు కదా సార్. అర్థమైందా? ఆయన మాటలో చూస్తూ ఉంటే ఆమె అంటే అతనికి చాలా ఇష్టం, ప్రేమ కనపడతా ఉంది. కానీ నాకేమో ఉండాలని సార్. ఇది మరి అసలు ఇంకో 2 months వాడతా మరి కలిసి ఉండొచ్చా అని అంటా. ఆ ప్రేమ ఉంది కాబట్టే అతను ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం, మన కిట్ తీసుకోవటం, లేకపోతే ఇలా ధైర్యం చేసి మనం మాట్లాడటం జరిగింది. సార్ మీరు భర్తగా ఆవిడ్ని మీరు భోజనం పెట్టి సుఖపెడదామంటే మీరు పంచపక్ష పరమాణాలు పెట్టినా లేకపోతే కాస్ట్లీయెస్ట్ 10 లక్షల మంచం మీద పట్టుబరుపుల మీద పడుకోబెట్టినా కాదు సార్. సో ఆ క్షణం జీవితానికి చాలా సంతృప్తినిస్తుంది. అదే పరిపూర్ణమైనటువంటి జీవితం. అది నేను ఇవ్వకుండా నేను చూసుకుంటాను, మహారాణిలాగా చూసుకుంటాను అని అన్నారు అనుకోండి సార్, తప్పులు జరిగిపోతున్నాయి సొసైటీలో. అర్థమైంది? మహారాణిలాగా చూడటం కాదు మాకు కావాల్సిందండి. ఆ శరీర అవసరం ప్రకృతి ప్రేరేపిస్తుంది. ప్రతి 21 రోజు ఆ 2 శరీరాలు కలవాల్సిందే. అది ప్రకృతి ధర్మం. కాదంటే ఎవరన్నా చెప్పమనన్నా. ఎందుకని మెన్సెస్ పీరియడ్ అయిన తర్వాత సైకిల్లో 21 daysకి ఎగ్ రిలీజ్ అయ్యే రెడీగా ఉన్న టైంకి శరీరం ప్రేరేపిస్తుంది, కలవాలి 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 కలవాలి. కలవబోయేసరికి ఈ స్పెర్మ్ వచ్చి దాన్ని కలవబోయేసరికి ఏమవుతుందంటే అబ్బా అవలేదు సైకిల్ అని మళ్ళీ క్లీన్ మొత్తం అంతా షడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిస్టమ్ రెడీ అవుతుంది. ఎందుకు సిస్టమ్ రెడీ అవుతుంది? ఇంకో సైకిల్కి ఎందుకు రెడీ అవుతుంది? సంభోగం కోసం మాత్రమే. కలవాలి శరీరం. మరి ఆ టైంలో నేను కలవనండి, నేనేమి చేయనండి అంటే ఈ ఒక ఆదిశక్తి పరాశక్తి లాగా ఆ ఎనర్జీ లెవెల్ ఆ లెవెల్లో ఉంటాయి. అది సప్రెస్ అవ్వాలంటే కనుక ఒకటే మార్గం, సంభోగంలో పాల్గొంటాం, సెక్స్లో పాల్గొంటాం. అది నేను ఇవ్వకుండా మీకు అన్నీ ఇస్తానంటాం కరెక్ట్ కాదండి. పాపం అంటాను నేనైతే, పాపం అంటాను. బట్ ఈ పాపాన్ని మన పరిష్కారం ఏంటి అండి? భోజనమే సార్. ఇప్పుడు ఇతను ఇంకొక మిమ్మల్ని నమ్మి 3 months లేదంటే 4 months వాడారంటే మళ్ళీ అది ఎన్ని రోజుల వరకు ఆయనకి ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి? అంటే మీరు రిపేర్ చేశారు ఒక బండిని, ఆ బండి నడుస్తుంది, అట్లా ఎన్ని రోజుల వరకు బాగుంటుంది సార్? ఇప్పుడు బండి మీరే అన్నారు కదా బండి రిపేర్ చేశాం సార్. సార్ జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా వాడితే బాగుంటుంది సార్. లేదండి నేను మా ఊర్లో చాలా రిమోట్ ఏరియా అండి, గతులుగా అన్నీ ఉంటాయండి, నేను వెళ్తానండి అంటే అట్లా ఈ వర్షాకాలం ఒక 4-5 రౌండ్లు వేసి అన్నీ వచ్చాడు అనుకోండి సార్, ప్రాబ్లం వస్తుందా రాదండి? సో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా కనుక బండి కనుక అర్థం చేసుకోవడం అంటే ఏంటి? మనం ఇచ్చే అన్ని పోషకాలు. ఇప్పుడు ఏమని చెప్పాను నేను, బాబు రిచ్ ప్రోటీన్ తీసుకో, మల్టీవైటమిన్స్ తీసుకో, తర్వాత ఒక గుప్పుడు పుచ్చకాయ గింజలు తిను, లేకపోతే పంప్కిన్ సీడ్స్ తిను, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోను. ఇవన్నీ తీసుకుంటున్నాడు సార్. 3 నెలలు అయిపోయింది, రోజుకో పొమగ్రనేట్ తీసుకుంటాడు. ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా సెక్సువల్ ఎన్హాన్స్ చేసేటటువంటి అతని ఆహారంలో కనుక ఇవన్నీ ఇమిడ్చుకోగలిగాడు అని అంటే ఆ సమస్య మళ్ళీ రిపేర్కి రాదు. అర్థమైందండి? రిపేర్కి రాదుగా, అది మెయింటైన్ చేయాలి. అది బాధ్యత ఎవరిది? బాధ్యత ఇతనిది ఒక్కడిదే కాదుగా, కాదు కదా. ఇప్పుడు సమస్య ఇద్దరిది అయిపోయిందిగా. ఇద్దరు సమస్య అయినప్పుడు భర్తకు పెట్టాల్సినటువంటి ఈ పోషకాహార లోపాల వల్లే నా భర్తకి ఇలా ఉంది కాబట్టి ఫస్ట్ అది భర్తీ చేయాలి. రియలైజ్ అవుతున్నారా అక్కడికి వచ్చిన వాళ్ళు? అంటే వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సరే, నేను ఈ సందర్భంగా వాళ్ళందరూ నన్ను క్షమించాలి. ఎందుకనంటే
నేను డాక్టర్గా కాకుండా కేకలేస్తాను ఒక్కొక్కసారి. ఓకే. నువ్వు కావాలనుకున్నది నీకు కావాలి అని అనుకున్నప్పుడు నీ ఎఫర్ట్స్ ఏంటో చెప్పు దాంట్లో అంటున్నాను నేను. వాళ్ళు అనుకుని ఇలా తెల్లమొహం వేసి చూస్తారు, మీరేం చేస్తున్నారు, మాదే ఉంటుంది సార్ అంటున్నారా? మాదే ఉంటుంది సార్ అన్న. సో వాళ్ళకి అన్నం ఏమో కొసరు వడ్డిచ్చేస్తారు ప్లేట్ నిండా. అరే ఆ షుగర్ వల్లే ఆ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ తగ్గిపోతుంది అని చెప్తున్నాను నేను. టూ మచ్ షుగర్. అలా ఆయనకి ఇష్టం అంటే పాయసం వారానికి 2 సార్లు చేస్తారు. అసలు తినకపోతే తిండి తినలేదని చెప్పేసి మళ్ళీ అదొక గొడవ. ఓకే సార్. సార్ ఉన్నారు సార్, లైన్లో ఉన్నారా? సార్ లైన్లో ఉన్నా. సార్ విన్నారండి డాక్టర్ గారు మాట్లాడింది? విన్నాను సార్. సార్ ఓకే సార్. ఒకసారి మీరు ఒకవేళ అంటే మీకు ముందు అంటే ఒకసారి సార్తో మాట్లాడక ముందు ఏమనిపించింది, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? అసలు మాట్లాడక ముందు అయితే నాకు హోప్ ఉందా లేదా అని అనిపించింది సార్. అంటే ఇప్పుడు 2 months వాటర్లో లేదని అనుకున్నా, ఇప్పుడు 2 months నేను ట్రై చేద్దామని నమ్మకం వచ్చింది సార్ నాకు. ఓకే ఓకే సార్. సరే ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ 2 months తర్వాత అయినా సరే మళ్ళీ మీకు ఆ విధంగా ఎప్పటికీ ఉండాలి అని అంటే స్టామినా పవర్ పెరగాలంటే మీ లైఫ్ స్టైల్ కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా సార్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒకవేళ మీ వైఫ్ కూడా ఒకవేళ ఇంకా ఈ విడాకుల వరకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంటే ఒకసారి మీట్ అవ్వండి సార్ మీరు. కౌన్సిల్ ద్వారా కూడా ఒకసారి ఆమెలో కూడా మార్పు వచ్చే విధంగా ఉంటుందని అనుకుంటా ఉన్నాను. ఆలోచించేటట్టుగా చేద్దాం అంతే సార్. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కూడా చిన్న ఏజే కదా సార్. మీరు అంటే ఇక్కడ నేను ఏజ్ అందుకు ఏం చెప్పట్లేదు, కానీ మామూలుగా మీరు నాతో మాట్లాడిన దాని ప్రకారం అందుకు ఇద్దరు చిన్న ఏజే. సో ఈజీగా అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నిజంగా అటు సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి సార్. ఇప్పుడు ఎంతవరకు ఉన్నా ఇతను మాత్రం ఇదిగా ఉన్నారంటే మాత్రం పాపం ఇద్దరు రండి అంటే ఆయన ఆలోచనే అసలు వస్తుందా లేదా అన్నట్లుగా చిన్న సమస్యలకి అక్కడ దాకా వెళ్ళిపోకూడదు కదా సార్. వాళ్ళు ఎంతమంది సొసైటీలో ఈవెన్ క్యాన్సర్ వచ్చిన భర్తలని సాకే వాళ్ళు ఉన్నారు కదా సార్. సో ఈవెన్ డయాబెటీస్ వచ్చిన భర్తలకి రోజు మందులు ఇస్తూ షుగర్ లేకుండా తీయాలి, అది చేయాలి, ఇదేను సాకే భర్తలు ఉన్నారు. కాళ్ళు పెళ్ళయిన తర్వాత కాళ్ళు చేతులు లేని వాళ్ళని సాకే భార్యలు ఉన్నారు కదా సార్. సో వాళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కరించాలి. బట్ ఇది చిన్న సమస్య అంటున్నాను నేను, దీనికి విడాకుల దాకా వెళ్ళొద్దు అంటున్నాను. సో సొల్యూషన్ ఉంది ఉన్నదాన్ని కరెక్ట్ వేలో అర్థం చేసుకుని మీరేం చేయాలో చేయండి. నేనేం చేయాలో నేను ఓపెన్ గా మీకు చెప్పాను. అమ్మ మీకు పోషకాహార లోపంలో, బాబు మీకు పోషకాహార లోపంలో ఈ సమస్య వస్తుంది, నేను రండి, నేను పోషకాలతో భర్తీ చేద్దామని మనం రెడీగా ఉన్నాం. వాళ్ళు ఆ సమస్యలోకి వెళ్లకుండా ముందు వాళ్ళు కూడా వచ్చి సార్ ఏంటి సార్ నేనేం చేయాలి, నా పాత్ర ఏంటి సార్ అని అన్నప్పుడు మనం కూడా చెప్తాం కదా. ఇది మొత్తానికి చాలా వరకు కూడా సొసైటీలో ఈ డైవర్స్ కేసులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి విడాకులు ఒక్కటి అనేది పరిష్కారం అయితే కాదు. ఒకవేళ నిజంగానే ఈ స్టామినా మెన్ పవర్ అనేది తగ్గింది, దీని వల్లనే శృంగార జీవితం బాగోలేదు కాబట్టే విడాకుల వరకు వెళ్ళిపోతున్నాం అనుకునే వాళ్ళకైతే మాత్రం జీవీఎస్కే న్యూట్రాసిటికల్ నుంచి ఒక ది బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్రూవల్ ప్రోడక్ట్స్. సో ఇదేదో ఊరికే నామకేవాస్తిగా ఇచ్చేది కాదు, ఇది అన్ని కూడా సర్టిఫికేషన్స్ ఉన్న ప్రోడక్ట్స్. సో మీలో ఈ సమస్యలు ఏదైనా ఉంటే, అంటే విడాకుల వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫ్యూచర్లో ఇబ్బంది మేము పడుతున్నాము అని అనుకునేవారు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు కూడా ఈ కిట్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా కొంచెం దీని మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మేము డాక్టర్ కిషోర్ గారితో అపాయింట్మెంట్ కావాలని చెప్తే మీరు చెప్పిన తర్వాత ఒక 2-3 డేస్లో అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.